Hi, welcome to my video. In this video, we'll talk about HIW in English grammar. HIW అంటే ఏంటి? H అంటే how, 8W అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ 8 W అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. వాట్ ఏంటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, విచ్ ఏది, హూ ఎవరు, హూజ్ ఎవరిది, హూమ్ ఎవరిని. ఇట్లా డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే 8 పదాలని 8W అంటారు. హెచ్తో కలిపి HIW. ఈ HIW అనేవి ఇంటరాగేటివ్ వాక్యాల ముందు పెడితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. టు గెట్ అన్ ఇన్ఫర్మేషన్ దీస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ వర్కింగ్ అనేది ఒక అఫర్మేటివ్ లేదా ఒక పాజిటివ్ సెంటెన్స్. దాన్ని ఆర్ యూ వర్కింగ్ అన్నప్పుడు అది ఇంటరాగేటివ్ వాక్యం అవుతుంది. అంటే ఒక పాజిటివ్ వాక్యం ముందు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ పెడితే యు ఆర్ వర్కింగ్, ఆర్ అనేది ముందు తీసుకొచ్చి పెడితే ఆర్ యూ వర్కింగ్, అది ఇంటరాగేటివ్ వాక్యం అవుతుంది. ఇంటరాగేటివ్ వాక్యం ముందు ఈ వర్డ్లో ఏదైనా పెడితే అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ వర్కింగ్, మీరు పని చేస్తున్నారు. ఆర్ యూ వర్కింగ్, మీరు పని చేస్తున్నారా, ఇది ఇంటరాగేటివ్ వాక్యం. వేర్ ఆర్ యూ వర్కింగ్, ఎక్కడ పని చేస్తున్నారు, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. ఐఎమ్ వర్కింగ్ ఎట్ సో ఇన్ సో ప్లేస్. వై ఆర్ యూ వర్కింగ్, ఎందుకు పని చేస్తున్నారు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ వేజెస్. వాట్ ఆర్ యూ వర్కింగ్, మీరేం చేస్తున్నారు అక్కడ. హూ ఆర్ యూ వర్కింగ్, మీరు ఎవరు అసలు పని చేసేది. సో వెన్ ఆర్ యూ వర్కింగ్, ఎప్పుడు పని చేస్తున్నారు. ఇట్లా ఈ క్వశ్చన్ వేయడం ద్వారా మనకు వి గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అలాగే హౌ ఆర్ యూ అన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నారు, ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్ అనే ఆన్సర్ వస్తుంది. హూ ఈజ్ దట్, అతను ఎవరు, ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. వాట్ ఈస్ దిస్, తర్వాత హూమ్ డూ యూ వాంట్ టు మీట్, హూజ్ ఇస్ దిస్ హౌస్. సో ఇట్లా ఈ వేసే HIW మనము పెట్టి ఒక ఇంటరాగేటివ్ వాక్యం ముందు పెట్టి క్వశ్చన్స్ అందిస్తే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. టు గెట్ ఎన్ ఇన్ఫర్మేషన్ HIW ఆర్ యూజ్డ్. Hope you like this video. If you like it, please subscribe and give your like. Thank you very much for watching this video. Thank you.